స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. మేము ఈ కార్తీకంలో వనభోజనానికి వెళ్దామని అనుకున్నామండి. సమయం కొన్ని పనుల వల్ల కుదరలేదు. ఇప్పుడు చివరిలో ఈరోజు 16వ తారీఖు నవంబరు. ఇప్పుడు మా సాములతో పాటు నేను మా ఫ్యామిలీని తీసుకొని ఎల్లంకొండ శివాలయము, స్వయంభూ దేవాలయం అది. ఆ దేవాలయానికి నేను ఇప్పుడు వనభోజనం బయలుదేరినాము. మా సాములు ఆల్రెడీ ముందు వెళ్ళి ఉన్నారు, వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. అదే ఈరోజు వనభోజనం ఎలా జరుగుతుంది అనేది మాకు మొత్తము చూపించే ప్రయత్నం చేస్తానండి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. రీచ్ అయ్యామండి ఇప్పుడు ఎల్లంకొండకి. మా సాములు ఆల్రెడీ పొద్దున వచ్చినారు కాబట్టి వాళ్ళు వంటలు స్టార్ట్ చేసేస్తున్నారు. చూద్దాము కొండపైకి ఎక్కేటప్పుడు వాళ్ళు ఎంతవరకు వంట కార్యక్రమాలు చేశారనేది. పదండి. గురుస్వామి, ఇప్పుడు ఇగో మేము ఇవన్నీ క్లీన్ చేయడానికి వచ్చినాము. ఇగో కత్తి స్వామి, కన్యస్వామి క్లీన్ చేస్తున్నారు. మీరు తొందర రండి, ఈ వంట స్టార్ట్ అవుతుంది. సంశరణం. ఇగో ఈ కోనేటి దగ్గర సాములు మంచిగా క్లీన్ చేస్తున్నారు. గురుస్వామి తొందర రండి. మా సాములు చేసినట్టు స్వామి వచ్చేసి చూసారు కదా, టెంట్ కింద వంటలు చేస్తున్నారు. చాలామంది భక్తులు వచ్చినారు, వాళ్ళు వనభోజనాలకు వచ్చారు. మా సాములు కూడా వనభోజనాలు చేస్తున్నారు. తలా వచ్చేసి వంట కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు. శివాజీ స్వామి ఈ సంవత్సరం మాకు బెస్ట్ స్వామి. ఎందుకంటే స్వామి సన్నిధానానికి ఎంత సేవ చేయాలో అంత సేవ చేస్తాడు స్వాములందరికీ. హర హర మహాదేవ. మధ్యాహ్నంగా సాయంత్రం షణ్మిక హాయ్. చెప్పు జన్మ. చెరువు కారుకోదాం ప్లీజ్. అప్పుడు మనం పోయినాం చూడు. చాలా బాగుందండి వ్యూ. ఇది కొండపై నుంచి వీడియో తీయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది.
చెప్పు. ఇది ఎల్లంకొండ గ్రామం అండి. ఇది అన్నీ కట్టి ఇద్దరు ఓడి నీళ్ళు ఇక్కడ వాషింగ్ ఉండేది మర్చెట్ కడ అదే మరిచెట్ మరి నల్ల ఉందంట. అందాలు చిందే స్వామి శబరీషుని గాంచా, అమ్మయ్యో భక్త ప్రవాహం పొంగి పొరలిందే. అందాలు చిందే స్వామి శబరీషుని గాంచా, అమ్మయ్యో భక్త ప్రవాహం పొంగి పొరలిందే. నీలాల నింగిన ఎగిసే దీపాల కాంతి, నిండారు రంగుల శిల్పం దాల్చిన సౌందర్యం. పచ్చని తోరణ బారులు తీరిన దేవాలయ ప్రాంతం, చల్లగా వీచే వాయువులాగా వింజామరులాయే. కురిసే పసిపాపలు నవ్వంగా, విరిసే కనువిందుల పుష్పంగా. శరణు ఘోషలెన్నో లేవగానే సకల వేద మంత్రాలే పలికే శబరి స్వామి సన్నిధానమాహా స్వర్గంగా వెలిసే. అందాలు చిందే స్వామి శబరీషుని గాంచా, అమ్మయ్యో భక్త ప్రవాహం పొంగి పొరలిందే. ఏ జన్మ చేసిన మంచి కర్మల ఫలితముగా, ఈ జన్మల మరు మనిషిగా పుట్టెను అదృష్టం. ఏ జన్మల చేసిన మంచి కర్మల ఫలితముగా, ఈ జన్మల మరు మనిషిగా పుట్టెను అదృష్టం. పుట్టిన మానవులందరూ నీలా ఉత్తములయ్యారా, గట్టిగా మూర్ఖులు పాప కృత్యములు చేయక తప్పారా. అదిగో వికలాంగుల చూడండి, అయ్యో కన్నీటిని కాచండి. శరణు శరణు ఘోష శోకనాదం చెవిటి మూగకుంటి అందులైన శబరి స్వామి బాగు చేయుమదినే స్వర్గంగా వెలిసే. అందాలు చిందే స్వామి శబరీషుని గాంచా, అమ్మయ్యో భక్త ప్రవాహం పొంగి పొరలిందే. స్వామి తండ్రి గొప్పతనము తెలుసుకో, ఓ కన్నా కొడుక బ్రతుకు నవచుక్కాని తెలుసుకో. జన్మకు మూలం తెలుసుకో, ఓ కన్నా కొడుక నీవు బయటపడ్డ రోజు తెలుసుకో. ఊపిరి ఊదెనాన్న నెలలు మోసెను అమ్మా, బుడిగము చేసి ఉపవాసమున్నడుర నాన్న. బుడిగము చేసి ఉపవాసమున్నడుర నాన్న. కడుపుల పడగానే కంటి రెప్పలా చూసే, నిదురల కదిలిన తన నిద్దురనే బలి చేసే. ఉతిగా ఉడిపడలేదు ఓ కన్నా కొడుక, పురిటి బాధ నువ్వు పడలేదు. తండ్రి గొప్పతనము తెలుసుకో, ఓ కన్నా కొడుక బ్రతుకు నవ చుక్కాని తెలుసుకో. మొండి పనులతో నీవు మూర్ఖునిగా మారకురా, నిండైన ఆశలతో నిన్ను కన్నడుర నాన్న. నిండైన ఆశలతో నిన్ను కన్నడుర నాన్న. మొండి పనులతో నీవు మూర్ఖునిగా మారకురా, నిండైన ఆశలతో నిన్ను కన్నడుర నాన్న.
నిండైన ఆశలతో నిన్ను కన్నడురా నాన్న. కాయ కష్టాలు చేసి నిన్ను పెద్ద చేసెనురా, నాన్నను బాధించి ఆకలితో మార్చి చంపకురా, నాన్నను బాధించి ఆకలితో మార్చి చంపకురా. బొడ్డు పెగు తెగి పడ్డవురా ఓ కన్నా కొడుక, నీ నెత్తురు నాన్నది కదరా. తండ్రి గొప్పతనము తెలుసుకో ఓ కన్నా కొడుక, బ్రతుకు నవ చుక్కాని తెలుసుకో. పెండ్లాము మొన్నటిది పిల్లలు నిన్నటి వారు, సంసార సాగరం దాటించనావ నాన్నేరా, సంసార సాగరం దాటించనావ నాన్నేరా. పెండ్లాము మొన్నటిది పిల్లలు నిన్నటి వారు, సంసార సాగరం దాటించనావ నాన్నేరా, సంసార సాగరం దాటించనానేరా. దేవుడెక్కడ లేడు కన్న తండ్రిలున్నాడు, తండ్రి కాళ్ళకు మొక్కు పైన దేవుడే దిక్కు, తండ్రి కాళ్ళకు మొక్కు పైన దేవుడే దిక్కు. నాన్నలొటు ఎవరు తీర్చరు ఓ కన్నా కొడుక, నాన్న దీవెన నిన్ను నడుపురా. తండ్రి గొప్పతనము తెలుసుకో ఓ కన్నా కొడుక, బ్రతుకు నవ చుక్కాని తెలుసుకో. జన్మకు మూలము తెలుసుకో ఓ కన్నా కొడుక, నీవు బయటపడ్డ రోజు తలుసుకో. స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడే శ్రీనివాస్ గారు చాయ్ పెట్టడం జరిగింది. ఆ చాయ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ చాయ్ అండి. అప్పటి వరకు బ్రేక్ కాబట్టి చాయ్ తాగుతున్నాము. దాని తర్వాత మేము ఇక్కడ ప్రాంతాలన్నీ మీకు చూపిస్తాము. మా రాజమణి రాజు మా గాన గంధర్వుడు చాలా అద్భుతంగా స్వామివారి కీర్తనలు భజనలు చాలా బాగా చేస్తాడు. మా స్వామి పేరు రాజమణి రాజు. తనది 15వ పడి. చాలా అద్భుతంగా బాగుంటుంది. తన భజన వినడానికి సివిల్ సాములు మా దగ్గరికి వచ్చి కూర్చుంటారంటే నమ్మండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మా సింగర్ అండి, మా మణికొండ జేస్దాస్ రాజమణి రాజు. తన పాటలు మాకు చాలా అమృతంగా ఉంటాయి. మేము భజన పెట్టుకుంటే తను లేనిది పూజ చేయమండి, అంతగా ఇష్టపడతాము. అందరం ఇట్లా ఆడుతూ పాడుతూ మన భోజనాలకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ స్వామివారి ఆశీర్వాదము. మా స్వాములు చక్కగా కలిసిమెలిసి వంట చేసుకుంటూ ఉంటారు. సాఫ్ట్వేర్ అండి. ఇప్పుడు మాత్రం మొత్తము ఒక వర్కర్ లాగా కష్టపడి తను ఇంట్లో కూడా గ్లాస్ కూడా తీసి పక్కన పెట్టాడు. ఈరోజు బొగాలు తిరిగి అమ్మట తోముకునే పరిస్థితి వచ్చింది. తప్పది. ఇది ఐపమాలని మాత్రమే చేస్తాము. సివిల్లో అయితే కనీసం మనం గ్లాస్ కూడా తీసి పక్కన పెట్టలేము. ఇదే ఐపమాలంటే ఐప మహత్యం. మా స్వామి లుంగి కట్టేసి ఎంత చక్కగా తోముతున్నాడో. అయ్యప్ప 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 అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్ప అయ్యప్ప. भवस्वाम भगवद्भवाय नमः वामदेवाय नमो श्रेष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः.
ఓం ఆప్యాయ స్వసమేతే విష్ణుగస్వమవృష్ణియం భవావాజస్య సంగతే శుద్ధోదకేన స్నాపయామి శుద్ధోదక స్నాన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆప్యాయ స్వసమేతే ఓం శ్రీ స్వామి దైవమే లోక నాయకనే కోటి బ్రహ్మాండ నాయకనే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే. చూస్తారు కదండి, ఇది మా వనభోజనం చేసుకోవడం జరిగింది స్వాములతోటి. ఇది ఎల్లంకొండ అనే గ్రామంలో వెండికొండ శివాలయము. చక్కటి ప్రకృతి వడిలో మా పిల్లలతోటి ఇక్కడ ఆహ్లాదకరంగా వనభోజనాలకు వచ్చినాము. విజయవంతంగా పూర్తి చేసుకొని వెళ్తున్నామండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.